వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి. వైశ్యులనే కాదు, ఈ సంఘంలో కోటీశ్వరులు చాలామంది ఉన్నారు. మా కాచాం సత్యనారాయణ కోటీశ్వరుడా? కాదు. కానీ ఆ కోటీశ్వరుల కంటే పెద్ద మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మా కాచాం సత్యనారాయణ. మరి ఆయనకి ఏమవసరం? ఈరోజు ఒక వేదిక పెట్టాలి, ఒక గురు పూజోత్సవం చేయాలి, మంచిగా పాఠాలు చెప్పిన వారిని గుర్తించాలి, ఒక వేదిక మీదకి తీసుకొచ్చి బాగా చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ నేను మెడల్స్ ఇవ్వాలి. గతంలో నేను ఇంకో కార్యక్రమంకి వచ్చిన 3-4 వేల మంది విద్యార్థులకు మెడల్స్ ఇవ్వడం, వారందరికీ గుర్తించడం, మాలాంటి నాయకులను పిలిపించి మా చేతుల మీదుగా ఇప్పించడం. ఆ రోజు ఆ హాల్లో ఇసుకేస్తే రాలనంత జనాలు, వారందరికీ భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేయాలంటే డబ్బున్నోళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఆ మనసు కూడా ఉండాలి. తన దగ్గర డబ్బు లేకున్నా ఆ మనసు ఉంది కాబట్టి కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన ఈ కార్యక్రమం గురించి చెప్పి మరి ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కాచాం సత్యనారాయణ గారు ఉన్నటువంటి ఉద్యమకారుల్లో చాలా ముందుండేటటువంటి వ్యక్తి. ఒక మైక్ ఇచ్చి గంట సేపు ఫుల్ స్టాప్ కామాలు లేకున్నా కూడా మాట్లాడమంటే మాట్లాడగలిగే అనర్గళంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. మరి ఈరోజు ప్రభుత్వమే అందరినీ గుర్తించాలంటే సాధ్యం అవుతుందా? కాదు. ప్రభుత్వ పరంగా కొంతమందిని ఉద్యమ విద్యార్థులుగానో ఉత్తమ టీచర్లుగానో గుర్తిస్తుంది. కానీ ఇలాంటి సంస్థలు వచ్చి మంచిగా చదువు చెప్పే వాళ్ళని కూడా గుర్తించడం వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను రాజకీయంలోకి రాకముందు నేను ఒక ఇంజనీర్ని, మా వేణుగోపాల్ సార్ అన్న డాక్టర్, మా భరత్ గారు లాయరు. మేమందరం ఈ చదివి ఈ స్థితికి వచ్చినామంటే తప్పకుండా దానికి కారణం మీరే అని నేను చెప్తా ఉన్నాను. మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి, దాని తర్వాత గురువుని పూజించాలి. ఎందుకంటే మనకు చదువు చెప్పి మనను ప్రయోజకవంతులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి మరి ఆ గురువుని పూజించాలని చెప్పేసి చిన్నప్పుడు చదువుకున్నాం. ఇంతకుముందు స్లైడ్లు వేస్తూ ఉండే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి టీచర్లు ఇచ్చేసారు. మీకు ఒక ఎంకరేజ్మెంట్, విద్యార్థులైనా అధ్యాపకులైనా ఇక్కడికి విచ్చేసి మీరు కొన్ని అవార్డ్స్ మిమ్మల్ని గుర్తించి ఒక సంస్థ అవార్డు ఇస్తూ ఉందంటే రేపు పొద్దున ఇక్కడ వచ్చినటువంటి సోదరులతో పాటు వార్తలు కూడా పోతాయి, టీవీలలో కానీ పేపర్లలో కానీ వార్తలు కూడా పోతాయి. ఓహో, మనం జాగ్రత్తగా మనం చదువు చెప్తే మనం ఎవరో ఒకరు సంఘంలో గుర్తిస్తారు అని చెప్పేటటువంటి ఆలోచన వారికి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, సరే ఏదో విద్యార్థులు వస్తే రాని లేకపోతే లేదని చదువు చెప్పేసి వాళ్ళ బాధ్యత వాళ్ళ జీతం కోసం పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు. చాలామంది అట్లా ఆలోచిస్తారు. కానీ అవార్డులు తీసుకున్న తర్వాత వాళ్ళ ఆలోచన మారుతుంది. మాకు గుర్తింపు వస్తుంది, వాళ్ళకు బాధ్యతగా చదువు చెప్పాలి అని చెప్పేసేటటువంటి ఆలోచన టీచర్లకు వచ్చే విధంగా మరి ఈ సంస్థ వారికి కల్పిస్తూ ఉంది. వాస్తవానికి మా సుష్మా గారు చెప్పినట్టు నేను రాగానే నేను ఒక రిక్వెస్ట్ చేసిన, మా సత్యనారాయణ అయితే ఒప్పుకోడు, నన్ను పోనీయడమ్మా, నా పాప స్కూల్లో కార్యక్రమం ఉంది, నేను వెళ్ళాలి. ఈరోజు ఈ కార్యక్రమం కాకుండా ఏ కార్యక్రమం అయినా కూడా నేను వచ్చేవాడిని కాదు, ఎందుకంటే నా సొంత ప్రోగ్రాం కాబట్టి పిల్లలు గొడవ చేస్తారు. సత్యనారాయణ మీద అభిమానంతో, వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి అభిమానంతో నేను ఇక్కడికి విచ్చేసిన. మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. ఇదే విధంగా మీరు ముందుకు పోవాలని, రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయో మనకు తెలియదు. తప్పకుండా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వ పరంగా మేము చేసేటటువంటి మేమందరం అంతో ఎంతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు, మరి కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కాచాం సత్యనారాయణ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు కాచాం సత్యనారాయణ అంటే. తప్పకుండా సమయం ఆసన్నమవుతుంది. నేను కానీ మా వేణుగోపాల్ సార్ అన్న కానీ భరత్ కుమార్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా మీకు అండగా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఇదే విధంగా మీరు ఇంకా మీ మిత్ర బృందం అంతా కలిసి ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి మాత. థ్యాంక్ యూ అన్నగారు.